హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా చేసుకునే కాకరకాయ కొబ్బరి కారం చేసుకుందామండి. ఇది చేదు ఉండదు, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూద్దాం. కాకరకాయ కారం చేసుకుంటున్నామండి. కాకరకాయలు ఇలా అటు సైడ్ ఇటు సైడు కోసి కట్ చేసి ఒక కాయని రెండుగా కట్ చేసుకొని దాన్ని కుక్కర్లో వేసుకొని పెరుగు, చింతపండు, సాల్ట్ వేసి ఉడకించుకున్నామండి. మేము ఈ విధంగా కరెక్ట్గా 2 విజిల్కి చాలు, ఆపేయాలి, లేకపోతే ముక్క బాగా మెత్తగా వచ్చేసిద్ది. నేను 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి మూత తీసి మీకు చూపిస్తున్నాను. దానికి మనం కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే కారానికి బట్టి దీనికి కాకరకాయ టేస్ట్ వచ్చింది కాబట్టి ముందు కాకరకాయ కావాల్సిన మసాలాలు మనం తయారు చేసుకుందాం. ఉడికించుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా అవ్వకూడదు, చక్క 2 విజిల్స్ మనం ఆపేయాలన్నమాట. అప్పుడే కాకరకాయ కారం నీట్గా చక్కగా తినడానికి చాలా బాగా వచ్చింది ముక్క కింద. మనం కుక్కర్లో నుంచి తీసేసిన కాకరకాయలని ఇలా కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి దాన్ని ఫ్రెష్ చేసుకోవాలి ముక్కని. అప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి అన్నమాట. వచ్చేసిన తర్వాత దాన్ని కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా. మనం సైజు ముక్కలు అయితే బాగా వేగుతాయి. ముక్కలు ఇంత పెద్ద ఇలా కట్ చేసుకుంటే నూనెలో బాగా చెదక్కోకుండా ఏగుతాయి. మనకి తినడానికి కూడా కాకరకాయ ముక్క తీసుకుని తినడానికి కూడా నోటికి చాలా బాగుంటుంది. వాటర్ పిండుకోవాలండి. పిండుకోకపోతే మనం ఆయిల్లో వేసుకుంటాం కాబట్టి ఆయిల్లో వేసుకున్నప్పుడు చిటపట్లాడి ముక్క త్వరగా మగ్గదు. ఆయిల్ అంతా పీల్చుకున్న తర్వాత మనం నూనెలో వేసుకుంటే చక్కగా కరకరలాడద్దే, మనకి నూనె కదా మన మీద పడుకోకుండా బాగుంటుంది అనమాట. కారానికి మనం మనం కుక్కర్లో తీసి పిండుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కదా. ఇలా కాకరకాయ ముక్కలో దీన్ని ఏం చేయాలంటే ఒక పెనం పెట్టుకుని దాంట్లో ఆయిల్ ఎక్కేదాకా ఆయిల్ వేడి చేసుకుని ఈ కోసుకున్న చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఏం చేయాలంటే ఈ నూనె వేసుకోవాలన్నమాట. నూనె వేడెక్కిన తర్వాత ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పడద్దండి, వీటికి కొంచెం ఎక్కువ ఆయిల్ పడుద్ది. ఆయిల్ పడితేనే టేస్ట్ బాగుంటుంది. మనం తినేటప్పుడు అన్నంలో ఎలా ఉంటుందంటే చక్కగా జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్నవి కొద్ది కొద్దిగా వేసుకుని ఫ్రై చేసుకుందాం. నూనెలో వేయించుకోవాలన్నాను కదా చిన్న చిన్న ముక్కలు. అవి అలా ఆయిల్ వేడైన తర్వాత ఇలా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటాయంట. ఆ వాటరు ఆ ఆయిల్లో మనం నొక్కుతూ ఉంటే పోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు కొన్ని రోజులు నిల్వ ఉంటుంది అనమాట కాకరకాయలు. కొన్ని రోజులు కారం 20 రోజుల పైనే ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేసుకుని తినడానికి నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడు దీన్ని ఒక దగ్గర తీసేసుకోవాలి ఒక బౌల్లోకి. కాకరకాయ కారానికి మనం ప్రిపేర్ చేసుకోవాల్సినవి కొద్దిగా కొబ్బరి, ఇలా ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు చక్కగా నూనె లేకుండా దోరగా వేయించుకోవాలి. అలాగే స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఎల్లుల్లిపాయ రబ్బలు ఒక 5-6 వేసుకోవాలన్నమాట. ఈ ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మిక్సీలో వేసుకున్న తర్వాత 1/2 స్పూను సాల్ట్ వేసుకొని దాన్ని మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్నాం కదా కొబ్బరి కారము, దాన్ని ఏం చేయాలంటే అలా కొద్దిగా ఏగుతూ ఉండంగానే కాకరకాయలు ఈ పొడి దాంట్లో వేసుకుని కలుపుకోవాలన్నమాట. చక్కగా ఏంటంటే మీకు చెప్పినట్లుగా ఎండుమిరపకాయ, కొబ్బరి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, మనం కాకరకాయ పొడి కావాల్సింది తయారు చేసుకున్నాం కాబట్టి కారం ఇలా అవ్వాలన్నమాట. మిక్సీలో చక్కగా పొడి ఆడుతా అనమాట. కారాన్ని ఇలా మిక్సీ పట్టిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు కాకరకాయలు ఏం చేసుకోవాలో చూద్దాం రండి. వేసిన కారాన్ని మొత్తం ముక్కలకు పట్టేటట్టు ఆ ఆయిల్లో చక్కగా కలుపుకోవాలి. కాకరకాయ కారం రెడీ. ఇలా
మొత్తం పట్టేదాకా చక్కగా ఈ కారాన్ని కాకరకాయలకు పట్టేదాకా మనం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని వేడి తగ్గిన తర్వాత నెయ్యి వేసుకుని అన్నంలో తింటే కాకరకాయ కారం సూపరు, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.